పార్లమెంట్లో గవర్నమెంట్ ద్వారాగా ఎన్నో కట్టిస్తున్నారు. దాంట్లో కూడా ఒకటి అమ్ముకున్నానికి ఫ్రీగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత మా కులాన్ని సంచార జాతుల్లో ఉన్న కులాన్ని తీసుకుపోయి బీసీ వేశారు. తర్వాత అన్ని రాష్ట్రాల్లో మీ ఎస్టీ ఎస్సీలుగా గుర్తించబడ్డాము. అందువల్ల మమ్మల్ని కూడా అందరూ చేర్చాలని అన్ని రాష్ట్రాలతో పాటు మా మేధావులని ఎస్టీలో చేర్చామని కోరుకుంటూ, తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం అసలు ఈ రాష్ట్రం పుట్టిన కాంచి కానీ ఈ దేశం పుట్టిన కాంచి కూడా మాకు చట్టసభలో అవకాశం లేదు. అయితే కనీసానికి ఎంపీటీసీ లేదు, డిప్యూటీసీ లేదు, ఓ పంచాయతీ నెంబర్ కూడా రావడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు దయచేసి ఉన్నవారే వస్తున్నాయి. కనీసానికి ఇక్కడ ఎన్ని కుల సంఘాలు ఉన్నాయి. ఈ కుల సంఘాలు మీ వాగ్దానం నుంచి కూడా రావట్లేదు. ఇవాళ మేధర్ సంఘం అనే మాట ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు కొంతమంది సంఘాల వాళ్ళకి చక్కగా స్థలం ఇచ్చారు. మరి ఒకసారి మీ అప్లికేషన్ పెడితే కలెక్టర్ పేరు ఏదో ఉంది, ఆయన గారు 5 కిలోమీటర్ల అక్కడ ఏమన్నా స్థలం ఉంటే చెప్పండి అన్నారు. 5 కిలోమీటర్ల అక్కడ స్థలం మాకు ఎక్కడుందని తెలిసిద్దండి. గవర్నమెంట్ ద్వారాగా తెలుసుకొని మాకు మా కులానికి కమిటీ హాల్ కట్టుకున్నానికి, ఓ సమావేశం పెట్టుకున్నానికి కూడా కమిటీ హాల్ లేదు. ఈ జిల్లా నుంచి కూడా లేదు. కాబట్టి దయచేసి మీ దృష్టికి తీసుకొచ్చేది అదొకటి. ఇక మిగతాది ఏంటంటే ఆ యొక్క మా సంఘాన్ని మంచిగా ఆ లోన్లు పడిపోతే లోన్లు కూడా తిప్పి కాళ్ళ చెప్పులు అరుగుతున్నాయి సార్. ఒకవేళ మా కులానికి ఎవరికైనా ఒక 5-5 మందికి ఆ బ్యాంకు వారు కాళ్ళ చెప్పులు అరగదీస్తున్నారు. అద్దేండి అని ఇబ్బంది పడుతుంది. అందువల్ల దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీకు విన్నవిస్తున్నాం. మా కులం ఉన్నది మొత్తం కలిసి చాలా బహు తక్కువ, 1,20,000 సకల జీవన సమయంలో తేలింది. రాష్ట్రం మొత్తం మీద మా రాష్ట్ర కమిటీ ఇవాళ పిలుపునిచ్చింది. ఖచ్చితంగా మేధర్ మహేంద్రాన్ని రాపించాలా అని పిలుపునిస్తే మీ అన్ని మండలాల కూడా మా యొక్క జాతిని ఆ సందర్భంలో ఉండాలి, ఆ సందర్భంగానే రాయాలి. రాస్తేనే మనం ఎంత జిల్లాలో ఎంత ఉన్నాం అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మీ అన్ని మండలాలు అలా చెప్పాం సార్. అందువల్ల మీ వెనకబడ్డం కాబట్టి మీరు మాకు న్యాయం చేయగలుగుతారని కోరుకుంటూ ఈ సంఘం చెప్పింది కాబట్టి చేసింది కదా, ఇప్పుడు కూడా సర్వే జరుగుతుంది కదా, మీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి చెప్పింది. తర్వాత మీరు జీవో నంబర్ 326 ప్రకారము 2,000 వెదురులు ఇవ్వాలి. ప్రతి సభ్యులు వెదురు సొసైటీ ఉన్నాయి రద్దయినా సార్. కొత్త సొసైటీలు ఇవ్వాలని కాదు, ఇప్పుడు మీరు రాసిండ్రు సంవత్సరానికి 2,000 వెదురులు ఇవ్వాలని. అవును, మీరు వెదురు సొసైటీ ఉందా? ఉన్నాయి సార్. ఇంకా కొత్త సొసైటీలు కావాలి సార్. ఉన్నాయి సార్, కొన్ని సొసైటీలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 3 సొసైటీలు. ఇప్పుడు అది వెదురు సొసైటీలు జీవనం ప్రకారం వాళ్ళకి వెదురు వేయాలని మీరు తర్వాత కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ప్రకారం ఏమైనా ప్రొవిజన్ ఉంటే వాళ్ళు సాయం చేయాలంటే ఇంకొక విషయం, మీరుండే ఈ భవనం గురించి 5 కిలోమీటర్ల అవుటల ఏదైనా రైట్ చూడండి, 5 కిలోమీటర్లు మీకు ఆ మాత్రం కూడా 5 కిలోమీటర్ల అవుటల ఉన్నది అవైలబుల్ ఉన్నది అంటే చెప్పలేక మీరు ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వ భూమి ఎక్కడ ఒకటి ఏంటంటే మన వీక్నెస్ అనేది మనకు అర్థమవుతుంది. మన సమాజం తీసే సమాజంలో ఉన్న వీక్నెస్ మనకు ప్రతి ఒక్కరిని చెంచాతో ఏంటంటే మారిపోయాలి అని పద్ధతులు ఉంటే సరికాదు. మన శ్రమ కూడా దానికి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే సార్.